హలో అండి. ఇంట్లో పిల్లలు ఆకుకూరలు సరిగ్గా తినకపోతే ఇలా ఒకసారి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టి చూడండి. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తింటారు. ఈరోజు వీడియోలో మనము తోటకూరతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసము ముందుగా తోటకూరని నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యంకి పావు కప్పు పెసరపప్పు వేసి అన్నం పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను. ఇది చల్లారబెట్టుకోవాలి. అందుకే ఇలా ప్లేట్‌లో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా మందంగా ఉన్న పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. అంటే ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఉన్నాయి. ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం పప్పులు సగం వరకు వేగాక దీంట్లో కచ్చా పచ్చాగా దంచుకున్న 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటి తర్వాత మీరు తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా. పచ్చిమిర్చీలు మీరు తినే కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇంకా ఇందులో వేరే కారం వెయ్యము. కాబట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చీలు మనం చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ఇందులో నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఈ తోటకూర 2 కట్టల తోటకూర అండి. అంటే కొంచెం పెద్ద సైజు కట్టలుంటాయి గదా! ఆ కట్టలు. లేతగా ఉన్న తోటకూర వేసుకొని ఇప్పుడు దీంట్లో ఈ డిష్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే. ఆకుకూర వేసిన వెంటనే ఉప్పు వేయడం వల్ల ఆకుకూరలోని వాటర్ రిలీజ్ అయ్యి తొందరగా కుక్ అవుతాయి. మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 4, 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి వాటర్ అంతా బాగా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం తోటకూరను ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాకే ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న అన్నం వేయాలి. వాటర్ ఉన్నప్పుడు వేయొద్దండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇందులో నేను పెసరపప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది, మంచిది అని వేశాను. పెసరపప్పు తినడం ఇష్టం లేని వాళ్ళు జస్ట్ అన్నం మాత్రమే ఉడికించిన అన్నం మాత్రమే వేసి చేసుకోవచ్చు. కానీ అన్నం కొంచెం చల్లగా అయ్యాక వేసుకుంటే బెటర్ అండి. మనం కలుపుతున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. అన్నం వేశాక మొత్తం అంతా కలిపి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. మూత లేకుండా అన్నం ఫ్రై చేస్తే అన్నం చల్లగా అయ్యాక గట్టిగా అవుతుందండి. మీరు అప్పటికప్పుడు తినాలనుకుంటే మాత్రం మూత లేకుండా ఫ్రై చేసుకోవచ్చు. కానీ లంచ్ బాక్స్‌లోకి పెట్టాలంటే తర్వాత తినాలి అనుకునేప్పుడు మాత్రం మూత పెట్టుకుంటే అన్నం మరీ గట్టిగా అవ్వకుండా సాఫ్ట్‌గా లేట్ అయినా గానీ సాఫ్ట్‌గా అలాగే ఉంటుంది. నేనిప్పుడు ఇది లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను. అందుకే మూత పెట్టాను. ఇది లంచ్ బాక్స్‌లోకైతే పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు, పెద్దలు అందరికీ చాలా నచ్చుతుంది ఈ రెసిపీ. ఆకుకూరలు తినని వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.